నమస్తే ఓరుగలు 9 నేషన్ టీవీకి స్వాగతం. తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. దేశవ్యాప్తంగా గణేష్ చతుర్థి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. భక్తులతో ఆలయాలు, గణేష్ మండపాలు కిటకిటలాడుతున్నాయి. హైదరాబాద్, ఖైరతాబాద్ వినాయకుడిని గవర్నర్ దంపతులు దర్శించుకున్నారు. సికింద్రాబాద్ గణపతి ఆలయంలో వైభవంగా నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. గువాహటి లతాషిలోని గణేష్ మందిర్లోని శనివారం వినాయక చవితిని పురస్కరించుకుని భక్తులు మట్టి దీపాలు వెలిగించారు. పూణేలోని ఓ కుటుంబం వినాయక చవితి సందర్భంగా వినాయకుడి విగ్రహాన్ని తీసుకెళ్లింది. మరోవైపు దేశ విదేశాల్లోని భారతీయులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుభాకాంక్షలు తెలిపారు. నాగ్పూర్లోని వినాయక చవితిని పురస్కరించుకుని వినాయక విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్లి ఊరేగింపులో భక్తులు పాల్గొన్నారు. गजाननाय नमः। ओम लंबोदराय नमः। ओम शूर्पकर्णाय नमः। ओम विघ्नहर्ताय नमः। गौरी हर को मातलिए गुड़ लड्डू साई सुरवर को महिमा कहीं न जाए लागत हो पद को। जय देव जय देव जय जय श्री गणराज विद्या सुखदाता धन्य तुम्हारो दर्शन मेरा मन रमता। जय देव अष्टौ सिद्धि दासी संकट को भैरी विघ्न विनाशन मंगल मूर्धाधिकारी कोटि सूरज प्रकाश ऐसी छवि तेरी कंठस्थल मद मस्तक झूले शशि बिहारी। जय देव जय जय श्री गणराज विद्या सुखदाता धन्य तुम्हारो दर्शन मेरा मन रमता। जय देव भाव भगत से कोई शरणागत आवे संतत संपद सबही भरपूर पावे। ऐसे तुम महाराज को अति भावे हो सारी नंदन निश्चित गुण गावे। जय देव जय जय श्री गणराज विद्या सुखदाता धन्य तुम्हारो दर्शन मेरा मन रमता। जय देव రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో మత్తు పదార్థాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. రాష్ట్రాన్ని డ్రగ్ ఫ్రీ స్టేట్ గా మార్చాలన్న ప్రభుత్వం ఆదేశాలతో పోలీసులు ఎక్కడికక్కడ తనిఖీలు, మెరుపు దాడులు నిర్వహిస్తూ డ్రగ్స్ కట్టడికి తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఈ క్రమంలోనే శుక్రవారం రాత్రి హైదరాబాద్ లోని పలు పబ్లలో యాంటీ నార్కోటిక్స్ బ్యూరో పోలీసులు, ఎక్సైజ్ అధికారులు సంయుక్తంగా దాడులు చేశారు. మొత్తం 5 పబ్లలో నిర్వహించిన తనిఖీల్లో 33 మంది డ్రగ్స్
డిటెక్షన్ టెస్ట్ కిట్లు మరియు డ్రగ్స్ నిర్ధారణ పరీక్ష నిర్వహించారు. ఇందులో 4 డ్రగ్స్ తీసుకున్నట్లుగా తేలిందని పోలీసులు తెలిపారు. షేర్లింగంపల్లి నాలెడ్జ్ సిటీలోని కోరియం క్లబ్ లో 7 డ్రగ్స్ నిర్ధారణ పరీక్ష నిర్వహించగా 2 పాజిటివ్ రాగా జూబ్లీహిల్స్ లోని 12 మందికి డ్రగ్స్ టెస్టులు చేయగా 2 డ్రగ్స్ తీసుకున్నట్లుగా వెల్లడించారు పోలీసులు. క్లోజ్ లో రావాలి సార్, రావాలి క్లారిటీ వస్తుందా? దగ్గరికి రా మళ్ళీ. అది కనిపిస్తుందా? మార్క్ రానిది कुछ भी ना मत करेगा. ओके keep it. Can you give me? Yes, keep here. Bus. Ready? Yes, sir. వ్యాప్తంగా గణేష్ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. గ్రామాల్లో, పట్టణాల్లో, వాడవాడలో గణేష్ ప్రతిష్ఠించి పూజలు చేస్తున్నారు. హైదరాబాద్ సిటీలో కూడా గణేష్ నవరాత్రులు కోలాహలం మొదలైంది. నగరంలో ఫేమస్ గణేశుడు ఖైరతాబాద్ గణేశుడు తొలి పూజలు అందుకున్నారు. బడా గణపతిని దర్శించుకునేందుకు సిటీ ప్రజలతో పాటు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలి వస్తున్నారు. శనివారం తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ ఖైరతాబాద్ బడా గణేశుని దర్శించుకున్నారు. గవర్నర్ కు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు పూజారులు. గవర్నర్ తో పాటు స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్ కూడా ఖైరతాబాద్ గణేశుని దర్శించుకున్నారు. ఎడ్యుకేషన్ సెక్రటరీ తర్వాత గవర్నర్ పేరు హలో రాష్ట్ర గవర్నర్ गणपति भवामहे कविं कवीनावस्त्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदा आनसृण्वन्नोदभिस्तिसाम् वदिष्यामि सत्यं वदिष्यामि तन्मावद अवतारम् अवतारम् गणाधिपते नमः कर्पूरमंगल नीराजनं दर्शयामि ब्रह्मजा आयक्यर्थमाप्रेण शतमानं भवति शताय पुरुषस्येन्द्र పొద్దున గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు తర్వాత ఇప్పుడు మన తెలంగాణ గవర్నర్ गारू ఈ పూజ लिए एक आशीर्वाद दिला दीजिए गणेश जी। अर्थ साधि के आमंत्रण किया था, उनका निमंत्रण से मैं इधर आया, भगवान का दर्शन मिला, गणपति बाप्पा का दर्शन मिला मुझे। सबको अच्छा रहे, जो लोग ने काम किया है पूजा। ये संदेश सबके लिए एक प्रेरणा होगी। 1950 बुर्रा गारा सर, थैंक यू सर। ఖైరతాబాద్ బడా గణేశుడు ఉత్సవాలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గణేష్ చతుర్థి సందర్భంగా ఖైరతాబాద్ బడా గణేశుడిని అర్చకులు తొలి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి మనవడితో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా రేవంత్ కు అర్చకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి ఖైరతాబాద్ వినాయకుడికి తొలి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
గత 70 ఏళ్లుగా ఖైరతాబాద్ లో గణేష్ ఉత్సవాలు జరుగుతున్నాయని, ఖైరతాబాద్ బడా గణేశుడి ఉత్సవాలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉందని తెలిపారు. ఖైరతాబాద్ ఉత్సవ సమితి ప్రతినిధులతో ముందే మాట్లాడమని, ఉత్సవాలకు అన్ని విధాలుగా సహకరిస్తామని చెప్పమని తెలిపారు. హైదరాబాద్ సిటీలో అత్యంత గొప్పగా గణేష్ ఉత్సవాలు జరుగుతాయని ఆయన తెలిపారు. ఈ ఒక్క ఏడాది హైదరాబాద్ సిటీలోని 1,40,000 గణనాథుడి విగ్రహాలు ఏర్పాటు చేశారని తెలిపారు. గణేష్ మండపాలకు ఉచిత కరెంట్ ఇస్తున్నట్లుగా ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి తెలిపారు. सदं दीर्घमायुः ओम नेत्राजम्य वेदा पुष्पवान् प्रजावान् पशुवान् भवति चंद्रभावा अपां లాగా బాబు లాగండి, ఇంకా లాగాల. ఇక్కడ కూడా లెఫ్ట్ రైట్ 2 దిక్కులు లాగండి. ఉత్సవ కమిటీలు ఇక్కడ ముందుకు వచ్చేయండి. రామచంద్రాజి నామదేశ ఉమామహేశ్వరి నామదేశ దీపాదాసు నామదేశ సహాగురుమాణం శ్రీమాన్ శివసుదాయ రామదేవ ఇప్పుడు ముందుగా శ్రీ మహాగణాధ ముఖ్యమంత్రి గారి ముద్దుల మన్మడు కూడా వచ్చాడు పూజా కార్యక్రమానికి. బోలో గజానంద్ మహారాజ్ కి జై. మంచి వర్షాలతో రైతులు మహారాజ్ కి జై చెప్తూ అటువంటి కనిపించడం జరిగింది. ఖైరతాబాద్ వినాయకుడు అంటే గారు ముఖ్యమంత్రి హోదాలో వచ్చి ప్రతి ఒక్క భక్తులకు కూడా हर साल एक फुट बढ़ते जा रहे हैं. इसी के साथ साथ जैसे मूर्ति की बढ़ोतरी हो रही है, इसी के साथ साथ तेलंगाना అనే ఆలోచనతోని సమీక్షా సమావేశాలు ఏర్పాటు చేసి ఉన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్లని ఏకతాటిపైకి తీసుకొచ్చి వాళ్ళు ఏర్పాటు చేయడంలో మహారాష్ట్ర కంటే కూడా గొప్పగా మనం తెలంగాణలో చేసుకుంటున్నాం. దీనికి మా ఇన్ఛార్జ్ మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు ఈ గణేష్ నవరాత్రి ఉత్సవాలు నిష్ఠతో భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ద్వారా ఈ తెలంగాణ రాష్ట్రంలో శాంతి, మత సామరస్యం, పాడి పంటలు, ప్రశాంతమైన వాతావరణంలో దేవుడి ఆశీర్వాదంతో మన రాష్ట్రం ముందడుగు వేస్తుంది. నవరాత్రి ఉత్సవాలకు నెలకొల్పుతున్నారు. ఈ 1,40,000 విగ్రహ ఈ ఆరాధన కార్యక్రమంలో ప్రభుత్వం వైపు నుంచి ఉచిత కరెంటు ఇవ్వాలి అని వాళ్ళు అడిగితే భక్తుల సౌకర్యార్థము రాష్ట్ర ప్రభుత్వము ఈ నిర్వహణకు అవసరమయ్యే విద్యుత్తును ఉచితంగా అందించడం ద్వారా భక్తులకు అందుబాటులోకి ప్రభుత్వం తీసుకొచ్చింది. మనం ఈరోజు స్మరించుకోవాల్సిన అవసరం ఉన్నది. అందుకే ఈరోజు ఇంతల రామచంద్రారెడ్డి గారు ఉత్సవాలను గొప్పగా నిర్వహించి దేశంలోనే ఖైరతాబాద్ గణేష్ నిర్వహణ ఒక ఆదర్శంగా నిలబడ్డది. మన రవిశంకర్ శర్మ గారు, తర్వాత రాజ్ కుమార్ గారు, రైట్, ఈయననే చేస్తుడు అప్పటి నుండి. కుల మతాలకు అతీతంగా చిన్న పెద్ద అందరూ కలిసి ఎంతో భక్తి శ్రద్ధలతో 9 రోజులు నిర్వహించే గణపతి నవరాత్రి ఉత్సవాలు అందరికీ మంచి జరగాలని, విఘ్నాలు లేకుండా చూడాలని హనుమకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, వరంగల్ పశ్చిమ శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి కోరారు. వినాయక చవితి సందర్భంగా నియోజకవర్గ తెలంగాణ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు హన్మకొండ ప్రజాభవన్లో మట్టి గణపతులను పంపించేశారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా నవరాత్రి ఉత్సవాలు ప్రతి ఒక్కరూ మట్టి గణపతి పూజించాలని, తద్వారా పర్యావరణ పరిరక్షణలో అందరం భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.
ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియపరుస్తూ భగవంతుని దయ వలన జిల్లా ప్రజలందరూ ఆయుర ఆరోగ్యాలు సుఖ సంతోషాలతోటి ఉండాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ 1000 స్తంభాల గుడిలో ఉపేందర్ శర్మ గారు ప్రతి సంవత్సరం పూజారి గారు చాలా ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు. మరి 1000 స్తంభాల గుడిలో పాల్గొనటం ఈ డివిజన్ కార్పొరేటర్ తోట వెంకన్న గారు మరియు ఇతర అందరూ కూడా పాల్గొని మరి చాలా ఘనంగా నిర్వహించడం చాలా ఘనంగా నిర్వహించడం చాలా సంతోషకరం. ప్రతి సంవత్సరం ఇదే విధంగా ఇంతకంటే ఘనంగా నిర్వహించాలని కోరుకుంటూ మరోసారి వినాయక చవితి శుభాకాంక్షలు. రాష్ట్రాల్లో ఆదివారం నుంచి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడతాయని వెల్లడించింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. ఇక తెలంగాణలో పలు జిల్లాల్లో సెప్టెంబర్ 8, 9, 10 తేదీల్లో అతి భారీ వర్షాలు పడతాయని తెలిపింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. తెలంగాణలో మరో 3 రోజుల పాటు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో పాటు ఉపరితల ఆవర్తనం ప్రభావంతో కొనసాగుతుందని ఐఎండీ వెల్లడించింది. దానికి అనుసంధానంగా ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి సగటున 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని తెలిపింది. సెప్టెంబర్ 9వ తేదీ నాటికి ఉత్తర ఒడిశా, బంగ్లాదేశ్ తీరంలో పరిసర ప్రాంతాల్లో అల్పపీడనంగా మారుతుందని అంచనా వేసింది. తెలంగాణలో పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేసింది. సెప్టెంబర్ 8 నుంచి మళ్లీ రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఓర్గలు 9 నేషనల్ టీవీ.